చనిపోతే బాగుంటుంది, నాకు బ్రతకాలని లేదు, నా జీవితంలో నాకు బ్రతకాలని లేదు ఇక అని చెప్పి పాయిజన్ డబ్బా తీసుకొని మా పొలం దగ్గరికే వెళ్ళిపోయి పాయిజన్ తాగేసిన. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అడుక్కుంటే రైల్వే స్టేషన్లో 100 రూపాయలు అయినాయి. నా జీవితంలో భయముతో చనిపోవాలనుకున్నా. నేను హైదరాబాదు కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి పోయినాను చిన్నతనంలో. జగన్ అని ఒక నెహ్రూ నగర్కి చెందినటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి అన్న ఒక 10 మందిని హైదరాబాద్ తీసుకెళ్ళాడు పనికి. అది కెమికల్ ఫ్యాక్టరీ, కొండాపూర్లో ఉంటుంది అది. అయితే ఆ కెమికల్ స్మెల్ నాకు పడక కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అందరూ పనికి వెళ్తారు, నేను అక్కడ పడిపోయినా. నన్ను తీసుకొచ్చి ఇట్లాంటి హాల్లో పడేశారు. కొంచెం లెగిశాను. లెగిసిన తర్వాత ఆకలి అవుతుంది, వాళ్ళందరూ తింటున్నారు. నేను కూడా ప్లేట్ పట్టుకొని పోయినా. ఏయ్ నువ్వు పనికి రాలే, పని చేయని వాళ్ళకి లేదు పో అన్నారు. రాత్రంతా ఆకలితో ఉన్నా, పగులంతా ఆకలితో ఉన్నా. నాకు ఆ స్మెల్ అంతా అక్కడ అట్మాస్ఫియర్ పడట్లేదు. ఎలా ఏంటి ఆలోచించినప్పుడు, బాబు నువ్వు వెళ్ళిపో, మీ ఊరు వెళ్ళిపో అంటే, నా ఛార్జీకి లేవన్నా, డబ్బులు ఇవన్నా, డబ్బులు లేవు నా దగ్గర కూడా, నువ్వు వెళ్ళిపో. కొండాపూర్ నుంచి, హైదరాబాద్ కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు నడుచుకుంటూ వచ్చా. నడుచుకుంటూ వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక్కొక్క రూపాయి అడుక్కున్నా. ఇచ్చేవాళ్ళు 2 రూపాయలు ఇచ్చేవాళ్ళు, రూపాయి ఇచ్చేవాళ్ళు, 50 పైసలు ఇచ్చేవాళ్ళు, 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు, మరి మంచి వాళ్ళు అయితే 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇంకా కొంతమంది దున్నపోతులాగా ఉన్నావు, పని చేసుకోవచ్చు కదరా అని చెప్పి తిట్టేవాళ్ళు ఉన్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అడుక్కుంటే రైల్వే స్టేషన్లో 100 రూపాయలు అయినాయి. టికెట్ ఎంతనో కనుక్కున్నా, 100 రూపాయలు. 100 రూపాయలు టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కిన, మహబూబాబాద్లో దిగిన. మహబూబాబాద్లో దిగి బయటికి వచ్చి ఇల్లందు కమాండర్ జీప్ ఎక్కిన. కమాండర్ జీప్ ఎక్కిన కరెక్టే, కానీ నాకు ఇవ్వడానికి డబ్బులు లేవు. భయం అవుతుంది, ఏమంటారో తెలియదు. చాలా దిగులు, చాలా వేదన, బయ్యారం వచ్చింది, గంధంపల్లి వచ్చింది, కొత్తపేట వచ్చింది, నామలపాడు వచ్చింది, నెహ్రూ నగర్ వచ్చింది. నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. మా ఊరు 1 కిలోమీటర్ ఉందనంగా, అన్న కొంచెం స్లో చేయండి అన్న అని చెప్పి చివరికే కూర్చున్నా. నేను స్లో చేయండి అన్న అని చెప్పి స్లో చేస్తున్నాడు. పోతున్న కమాండర్ జీబ్లో నుంచి దూకేసినాను. నా కాలుకి చూస్తే ఇంకో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మొత్తం ఒక కర్ర పుల్ల మొత్తం గుచ్చుకపోయి మొత్తం ఇంత కండ లోపటి నుంచి ఇట్లా వెళ్ళిపోయింది. ఈ మోకాల చిప్పలు మొత్తం కొట్టుకపోయినాయి, ఇవి మొత్తం కొట్టుకపోయినాయి. ఇదంతా రక్తం. కింద పడిపోయి ఎమ్మట లెగిసి పారిపోతూనే ఉన్నా.
ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. ఆ పత్తి చేనులో నుంచి పారిపోతూ ఒక చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు కింద కూర్చొని పత్తి చేనులో ఇలా దాక్కున్నా, నా వెనకాల వస్తున్నారేమో, నన్ను తరుముతున్నారేమో అని ఇలా దాక్కున్న భయంతో. నైట్ 8 అయిపోయింది, అక్కడే దాక్కున్నా. మా ఊరోళ్ళు దాంట్లో ఒకరో ఇద్దరు ఉన్నారు, అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు పుసుక్కున మా ఇల్లు చూపిస్తారేమో, నన్ను కొడతారేమో అని మా ఇంటికి వెళ్ళలేదు. అర్ధరాత్రి 1 గంట వరకు కూడా చింత చెట్టు దగ్గరే దాక్కొని మా ఇంటికి వెళ్ళినాను. మా ఇంటికి వెళ్తే అయినా మా చిన్నమ్మ చూసి నడు అని చెప్పి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేది. నా జీవితంలో భయం భయం భయం. మరలా ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఇది అని చెప్పి పురుగుల మందు కొనుక్కున్నా. ఒకటి పురుగుల మందు డబ్బా కొనుక్కున్నా. ఇక చనిపోతే బాగుంటది, ఇక చనిపోతా నేను, నాకు బ్రతకాలని లేదు, నా జీవితంలో నాకు బ్రతకాలని లేదు ఇక అని చెప్పి పాయిజన్ డబ్బా తీసుకొని మా పొలం దగ్గరికే వెళ్ళిపోయి పాయిజన్ తాగేసిన. పాయిజన్ తాగి పడుకుండిపోయిన. అక్కడ మా ఊర్లో సురేష్ అని ఒక అబ్బాయి ఉంటాడు. ఆ సురేష్ మిర్చి తోటకి వాటర్ కట్టి వస్తున్నాడు. టార్చ్ లైట్ వేసుకుంటూ వస్తుంటే నేను అక్కడ పడున్నా. ఆయన ఊర్లోకి పరిగెత్తి వాళ్ళందరినీ ఇంకొకరిని తీసుకొచ్చాడు, బావుసింగ్ వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఒక 3 వ్యక్తులు కలిసి నన్ను భుజాన వేసుకొని ముకుందాపురం తీసుకెళ్లారు. ముకుందాపురం యాకూబు ఆర్ఎంపీ డాక్టర్, ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఈయన బ్రతకడు. ఇల్లందు తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్కి. లేదమ్మా ఈయన బ్రతకడు, ఇమ్మీడియట్లీగా ఖమ్మం తీసుకెళ్ళిపోండి. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో పైపులు వేశారు, బయటికి లాగుతున్నారు. ఇప్పుడు అన్న సిఐ, పోలీసులు సిఐ అన్న శివకృష్ణ అన్న, ఇప్పుడు కరీంనగర్లో సిఐ అన్న, అండ్ వాళ్ళ అన్న హరికృష్ణ, వాళ్ళ తమ్ముడు ఇప్పుడు విఆర్ఓ బాలకృష్ణ, ఈ 3 అన్నదమ్ములు వచ్చారు నా కోసం. వచ్చి ఒకరు కాళ్ళు పట్టుకొని ఒకరు చేతులు పట్టుకొని పైపు నా ముక్కులో వేసి లంగ్స్లోకి వేసి బయటికి మందంతా లాగారు. 24 అవర్స్ వరకు బ్రతుకుతాడో లేదో తెలియదు అని చెప్పినప్పుడు హల్లెలూయా. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, బంధువులు లేరు. ఒంటరిగా ఆ హాస్పిటల్లో పడి ఉంటే దేవుడు నాతో అన్నాడు, నువ్వు భయపడకు బిడ్డ అన్నాడు. కొట్టు గట్టిగా చెప్పడు. హల్లెలూయా. ఇది సజీవ సాక్ష్యం అండి. నా జీవితం ఏంటో నా గ్రామానికి వెళ్ళి తెలిస్తే, అడిగితే చెబుతారు. నేను ఎన్ని కష్టాలు పడ్డానో నా గ్రామానికి వెళ్ళి అడిగితే చెబుతారు. ఇప్పుడు నా గురించి వేరే అంటే అసభ్యకరమైన వీడియోస్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, తేజ దొంగ అది ఇదని. కానీ నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నా బ్రతుకేంటో నాకు తెలుసు. అందుకనే భయంకరమైనటువంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. అందుకనే నాకు దిగులుండదు,
అందుకనే నాకు వేదన ఉండదు. ఆయన నాకున్నాడు. ఆయన నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. అందుకనే మాధవ్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయినా, రాఘవయ్య లాంటి వెళ్ళిపోయినా, ఇంకెవరు వెళ్ళిపోయినా నాకు బాధ అనేది ఉండదు. ఎందుకంటే నా చెయ్యిని పట్టుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పాయిజన్ తీసుకొని చనిపోవాలనుకున్నాను, పాయిజన్ తాగేసినాను. ఆ రోజు చనిపోతే బాగుండు అని భయముతో, వేదనతో, జీవితం మీద విరక్తి వచ్చి, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఒక పూట భోజనం నాకు దిక్కులేదు అని జీవితం మీద విరక్తి వచ్చి చనిపోవాలనుకున్న నా జీవితంలో నా దేవుడు ఈరోజు జరిగిస్తున్న అద్భుతాలు నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. కనుక ప్రియ దేవుని జనాంగమా, మనం భయపడాల్సిన వీలు లేదు, దిగులు పడాల్సిన పని లేదు. ఒకటే యేసయ్య పాదాలు పట్టుకోవాలి మనం. మనుషుల పాదాలు, బంధువుల పాదాలు మనం పట్టుకోవద్దు. పట్టుకోవాల్సిన వారి పాదాలే పట్టుకోవాలా. యేసయ్య పాదాలు పట్టుకొని ఏడిస్తే మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచుకుంటాడంట. ఆమేనండి. నీ అన్నదమ్ముల ముందు, నీ కొడుకుల ముందు కన్నీరు గార్చినవనుకో, ఆ కన్నీళ్ళకి అసలు విలువే ఉండదు. నువ్వు ఎంత కన్నీరు గార్చినా నో, అదే యేసయ్య సన్నిధిలో ఒక్క బొట్టు కన్నీరు గార్చినవనుకో, బుడ్డిలో ఇట్లా దాచుకుంటాడు యేసయ్య. కొట్టు గట్టిగా చెప్పడు. హల్లెలూయా.